హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. అప్పుడే చదువులు కంప్లీట్ చేసి అలాగే కొంతమంది ఉద్యోగాల కోసం వస్తారు, కొంతమంది చదువుల కోసం వస్తారు. వాళ్ళందరూ స్టేయింగ్ కొందరు రూమ్లలో ఉంటారు, మరికొంతమంది హాస్టల్స్లో ఉంటారు. మరి హాస్టల్స్లో వండుకుంటూ వాళ్ళు పెట్టిన ఫుడ్ తినుకుంటూ జాబ్స్కి వెళ్తుంటారు, చదువుకోవడానికి వెళ్తుంటారు. మరి హాస్టల్ లైఫ్ ఎలా ఉందో హాస్టల్స్లో ఉండే వాళ్ళని అడిగి తెలుసుకుందాం, వాళ్ళ హాస్టల్ లైఫ్ ఎలా ఉందో. హాయ్, హలో, మీ పేరు? సంతోష్. సంతోష్, ఏం చేస్తారు మీరు? నేనా ఐటీ. రూమ్లో ఉంటారా హాస్టల్లో ఉంటారా? రూమ్లోనే ప్రజెంట్. అంటే రూమ్లో ఉండకముందు హాస్టల్లో ఎప్పుడైనా ఉన్నారా? పీజీలో ఉండేవాడిని అమ్మ. ఓకే, మరి ఆ పీజీలో ఉన్నప్పుడు ఎలా అనిపించింది మీకు? ఇట్ వాజ్ వర్స్ట్ ఎక్స్పీరియన్స్. ఐ కేమ్ ఫ్రమ్ వైజాగ్. వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. వైజాగ్లో నేనే ఫుడ్ వండుకునేవాడిని, నేనే చేసుకునేవాడిని అంతంతా. ఇక్కడికి వచ్చాక కొంచెం వర్స్ట్ అనిపించింది అంతే. అంటే ఫెసిలిటీస్లో ఏం బాగాలేవు, ఫుడా? ఓన్లీ ఫుడ్. అరే అడ్జస్ట్మెంట్ అంటే ఎలా అయినా అనిపోవచ్చు, కానీ ఫుడ్ అనేది మ్యాండేటరీ కదా. అంటే హైదరాబాద్లో చాలా హాస్టల్స్లో ఫుడ్ సరిగా పెట్టట్లేదని ఉంది, కంప్లైంట్స్ కూడా ఉన్నాయి, కానీ ఇంకా పట్టించుకోవట్లేదు. దీనిపైన ఏం చెప్పాలనుకుంటున్నారు? మోస్ట్లీ ఇన్ కూకట్పల్లి అయితే బెటర్గానే అనిపిస్తుంది, కాకపోతే మాదాపూర్ అయితే కుళ్ళిపోయిన ఉల్లిపాయలు పెడుతున్నారు. అదే అమ్ముతున్నారు, అదే పెడుతున్నారు కూడా. దే నో ఆల్సో, ఆఫ్టర్ దాట్ ఆల్సో దే ఆర్ ఈటింగ్ ద సేమ్ థింగ్. మాదాపూర్లో అంటే ఇప్పటికీ చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, మాదాపూర్లో హాస్టల్స్లో సరైన ఫుడ్ పెట్టట్లేదని మీరు చెప్తున్నారు. కుళ్ళిపోయిన ఉల్లిపాయలు కూడా పెట్టిన పరిస్థితి అని. అడ్రస్ కూడా చెప్తాను, అయ్యప్ప సొసైటీలో అన్నీ ఉంటాయి. మెయిన్లీ అయ్యప్ప సొసైటీ హాస్టల్స్లో సరిగా ఫుడ్ పెట్టరుగా. ఏ షేరింగ్లో ఉండేవాళ్ళు హాస్టల్లో ఉన్నప్పుడు? 5 షేరింగ్. ఇప్పుడు ఈగోస్ ఎక్కువ ఉంటాయి హాస్టల్లో ఉన్నప్పుడు, అంటే లైట్ వీడి ఆఫ్ చేయాలి, ఫ్యాన్ వీడి ఆఫ్ చేయాలని. అట్లాంటప్పుడు ఎలా అనిపించదు మీకు? లేదు, మేము ఫ్రెండ్సే వచ్చాం వైజాగ్ నుంచి, అందరు కలిసే వచ్చాం. అలా 5 మెంబర్స్ వచ్చాం. సో కలిసి ఉన్నప్పుడు అలాగే అయిపోయాం అడ్జస్ట్. అంటే హాస్టల్లో బెనిఫిట్ ఏంటంటే అందరూ తెలిసిన వాళ్ళు కలిసి ఉంటే ఎంజాయ్ చేయొచ్చు. లేదు, మా గర్ల్స్ గురించి అయితే వాళ్ళు గొడవ పడతారు, కానీ మన బాయ్స్ అయితే మనం గొడవ పడం అంతే. గర్ల్స్ హాస్టల్లో వాళ్ళకి ఈగోస్ ఎక్కువ ఉంటాయా? బాగా. అదే ఎలా చెప్పగలుగుతున్నారు? మా ఫ్రెండ్స్ చూస్తున్నాం. అంటే వాళ్ళు మీతో ఏమైనా షేర్ చేసుకుంటారా? షేర్ చేసుకుంటారు. పక్కన ఆంటీ ఉంటుంది, పడుకుంటుంది, అది ఎప్పుడు చూసినా ఏదో వంక పెడుతూనే ఉంటుంది, తిడుతూనే ఉంటుంది, అలా పెడుతూనే ఉంటారు అన్న. అంటే ఈవెన్ బాయ్స్ హాస్టల్లోనే అంకుల్స్ కాకుండా ఈవెన్ ఇప్పుడు గర్ల్స్ హాస్టల్లో కూడా ఆంటీస్ ఉంటున్నారా అమ్మాయిలతో పాటు? ఆంటీలు ఉంటున్నారు. అంటే అమ్మాయిలు ఎలా ఫీల్ అవుతారు? అంటే మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా షేర్ చేసుకుంటారు, ఒక ఆంటీ పక్కన ఉంది అనుకోండి, వీళ్ళు అంటే ఎలా ఫీల్ అవుతారు అమ్మాయిలు హాస్టల్లో ఉన్నప్పుడు, పక్క బెడ్లో ఉన్నప్పుడు? ఎలా అంటే ఆంటీలు అంటే ఉంటారు కదా, అలా ఉండాలి ఇలా ఉండాలి అమ్మాయిలు చెప్పుతూ ఉంటారు అన్నమాట. సో అలా. హాయ్, మీ పేరు? శిరీష. రూమ్ లైఫ్కి హాస్టల్ లైఫ్కి డిఫరెన్స్ ఏంటి తెలుసా? నేనైతే హౌస్లోనే ఉంటా. మాకు హైదరాబాద్లో హౌస్ ఉంది, కానీ డిఫరెన్స్ ఉంటుంది. రూమ్ అంటే కొంచెం ఇండిపెండెంట్గా ఉండొచ్చు. హాస్టల్ లైఫ్ అంటే వాళ్ళు పెట్టిన ఫుడ్, వాళ్ళు పెట్టిన లైఫ్ స్టైల్, వాళ్ళు రెస్ట్రిక్షన్స్ పెట్టినలాగే ఉంటుంది. సో చాలా డిఫరెన్స్ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది రూమ్లో. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హాస్టల్స్లో ఉంటున్నారా? ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు, కలవడానికి వచ్చిన హాస్టల్స్లోనే ఉంటారు. సూపర్. మీరు ఇక్కడ హైదరాబాద్లో మీకు ఇల్లున్నా కూడా మీ ఫ్రెండ్స్ని వాళ్ళ హాస్టల్లో ఉండే వాళ్ళ దగ్గరికి కలవడానికి వచ్చారు. అంటే ఫ్రెండ్షిప్ కూడా ఇంపార్టెంట్ కదా, సో లైక్ దాట్. సో ఏమనిపిస్తుంది మీకు, అంటే వీళ్ళు హాస్టల్స్లో ఉంటున్నారు, సరైన ఫుడ్ తింటున్నారా లేదా అని ఎప్పుడైనా ఆలోచించారా వాళ్ళ గురించి? ఫుడ్ అస్సలు బాగోదు, చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ప్రతిరోజు కాల్ చెప్తారు ఫుడ్ బాగోదు, ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంట్లో ఫుడ్ తినాలి అని చాలా ఉంటుంది వాళ్ళకి ప్రాబ్లమ్స్. సో ఫుడ్ అయితే అస్సలు బాగోదు. ఇంటి ఫుడ్కి హాస్టల్ ఫుడ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో నేను కూడా కాన్వెంట్లో చదివిన, అంత ఫుడ్ డిఫరెన్స్ చాలా కనిపిస్తుంది. సో అదే బాధ అనిపిస్తుంది వాళ్ళకి. ఎప్పుడైనా మీ ఇంటి ఫుడ్ మీ హాస్టల్లో ఉండే ఫ్రెండ్స్కి తినిపించారా? ఆబ్వియస్గా అప్పుడప్పుడు తెస్తూనే ఉంటాం, మమ్మీ స్పెషల్గా రెడీ చేసి తెస్తుంది, సో తినిపిస్తూనే ఉంటాను. అప్పుడు వాళ్ళు ఏమంటారు మరి హాస్టల్లో ఉండే ఫ్రెండ్స్ మీ ఇంటి ఫుడ్ తిని? నన్ను లక్కీ అంటారు, నువ్వు తింటున్నావు, నువ్వు ఇట్లున్నావు. కానీ నేను చూస్తే ఇలానే ఉన్నా, నేనేమంత తిన్నాను. కానీ వాళ్ళకి పెడితే కొంచెం సాటిస్ఫాక్షన్ వస్తుంది, లైక్ హోమ్లీ ఫీలింగ్ వస్తుంది. మీ పేరు? చందు. ఓకే, మీరు రూమ్లో ఉంటారా హాస్టల్లోనా? హాస్టల్. ఎలా ఉంది హాస్టల్ లైఫ్? బాగుంటుంది బ్రో, కంపేర్ టు ఫుడ్ ఇట్లా బాగుంటుందా? కంపేర్ టు మా హాస్టల్ అయితే బాగుంటుంది. ఫుడ్లలో కర్రీస్లో ఏది బాగుంటుంది? కర్రీస్లో ఆ కర్రీ పెట్టినప్పుడు నేను బాగా తింటా అనిపించిన కర్రీ? ఆఫ్కోర్స్ చికెన్ బాగా చేస్తారా మీ హాస్టల్? మరి పప్పు పరిస్థితి ఏంటి? పప్పు డైలీ ఉంటుంది అది. ఇంకా మీరు బాక్స్ తీసుకెళ్తారా హాస్టల్లోనే వచ్చి తింటారా? కాలేజ్ నేను అయితే తీసుకెళ్తా. హాస్టల్ అయితే మంచిగానే ఉందండి. మంచిది. ఏమైనా ఏం ప్రాబ్లమ్స్ లేవా? ఏ ఏరియాలో ఉంటారు మీరు? ఇదే బ్రో, ఇక్కడ అడ్డగుట్ట కేబీఎస్. మీ పేరు? హర్ష. ఏం చేస్తారు మీరు? సాఫ్ట్వేర్ ఇంజనీర్.
మీరు హాస్టల్లో ఉంటారా రూమ్లోనా? ఇదే హాస్టల్, ఇదే మా హాస్టల్ అన్న. ఎలా ఉంది హాస్టల్ లైఫ్? హాస్టల్ లైఫ్ ఎలా ఉందంటే ఏదైనా ఇంటి దగ్గరికి రాదు కదా. హాస్టల్ లైఫ్ అంటే ఏం చెప్తాం, ఇంట్లోలాగా మనకి అవ్వదు. ఇక్కడ హాస్టల్ అంటే అడ్జస్ట్ అయ్యి ఉండాలి, ఏదైనా అడ్జస్ట్మెంట్. హాస్టల్ లైఫ్ అంటే అడ్జస్ట్మెంట్ ఇంకా. ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ తెలిసిందే కదన్న, ఫుడ్ ఎక్కడైనా ఒకటే. ఫుడ్ ఎలా ఉందంటే హోమ్ ఫుడ్ మించి ఏమి ఉండదు. ఫుడ్ అనేది పర్లేదన్న, బాగా. మా హాస్టల్ అయితే ఫుడ్ బాగానే ఉంటుంది. మీరు ఏ షేరింగ్లో ఉంటారు? మేము 4 షేరింగ్ అన్న. ఇప్పుడు ఒక్కొక్కసారి 4 షేరింగ్ అంటున్నారు కదా, మీకు బాగా ఫాస్ట్గా టాయిలెట్ వచ్చింది, లోపల ఆల్రెడీ ఒక అతను ఉన్నాడు, అప్పుడు ఏం చేస్తారు? ఎక్కడో ఖాళీ ప్లేస్ చూసుకొని వెళ్ళిపోయేస్తాం అన్న, ఎక్కడ దగ్గర. అంటే ఇప్పుడు 4 షేరింగ్లో ఆల్రెడీ బాత్రూంలో ఒకరు ఉంటే మనకు కూడా వచ్చినప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా. అవునన్న, చాలా ప్రాబ్లం. ఏందన్న, ఇప్పుడు మంచి బాటిల్ చూసుకొని బయటికి వెళ్ళిపోతాం. అప్పుడు దగ్గర ప్రాజీనగర్ చెరువు ఉంది, ఒక్కొక్కసారి అక్కడికి వెళ్ళిపోతుంటాం బండి వేసుకొని. లేకపోతే 4 షేరింగ్ అంటారు, కొన్ని 6 షేరింగ్ ఉన్నాయి, 4 షేరింగ్ ఉన్నాయి, చాలా వరకు రూమ్స్ ఉంటాయి అన్న. ఇప్పుడు సడన్గా ఎప్పుడైనా బయట, ఇప్పుడు ఆఫీస్ టైమింగ్స్ అందరికీ సేమ్ ఉంటాయి, 9:30 10 ఉంటుంది. ఆల్రెడీ లోపల కూడా స్నానం చేస్తుంటారు, చాలా కావాలని 10 minutes 15 minutes స్నానం చేస్తుంటారు. మీకు కూడా ఆఫీస్ టైం అవుతుంది, అప్పుడేం చేస్తారు? 2 రోజులు స్నానం చేయను అన్న, డైరెక్ట్ వెళ్ళిపోతావా? డైరెక్ట్ వెళ్ళిపోతాం. అందుకే మంచి పెర్ఫ్యూమ్ ఒకటి కొనుక్కుంటా, 2 days స్నానం చేయకుండా వెళ్ళిపోతుంటా అన్న. ఇంకా ఇప్పుడు ఒక్కొక్కసారి రాత్రి పడుకునేటప్పుడు మీకు బాగా నిద్ర వస్తుంది, 10K వస్తుంది, ఒక్కొక్కటి 12 11 దాకా పడుకోరు, లైట్స్ ఆఫ్ చేయరు, అప్పుడు ఏమనిపిస్తుంది? నేను నిద్ర ఆపుకుంటామమ్మా, ఏమనిపిస్తుంది అన్న, నిద్ర ఆపుకొని ఇంకా ఇంట్లో ఉంటే బాగుంటుంది కదా, మనంటే ఒక ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. సో అలా అనిపిస్తుంది. హాస్టల్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఇట్లా? ఉంటాయి అన్న, ఒకసారి హాస్టల్స్లో ఉంటాయి. హాస్టల్స్ అనేవి ప్రతి హాస్టల్లో ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేవి. ఇట్లా హాస్టల్స్లో ప్రాబ్లం క్రియేట్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఎక్కువసేపు బాత్రూంలో ఉండే వాళ్ళకు, కావాలని 12 1 దాకా లైట్ ఆఫ్ చేయరు, వీళ్ళు బాగా సౌండ్ చేసే వాళ్ళకి, హాస్టల్లో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైల్స్ ఉందేమో చెక్ చేసుకోమంటాను అన్న. అంటే ఇలాంటి అల్లరి మూకలకి మీరు ఏం చెప్పాలనుకో? హాస్టల్లో చాలా అల్లరి మూకలు ఉంటారు, కావాలని చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఒక మెసేజ్ ఇవ్వండి. రేపటి కోసం అన్న, రేపటి కోసం. హాయ్. హాయ్, మీ పేరు? అఖిల్. మీరు హాస్టల్లో ఉంటారా రూమ్లోనా? హాస్టల్లో. ఎలా ఉంది హాస్టల్ లైఫ్? చాలా కామన్గా ఉంటుంది కానీ బాగుంటుంది. ఫ్రెండ్స్ ఎక్కువ అవుతారు, అంతా బాగుంటుంది. ఫుడ్ అదంతా బాగుంటుంది. మీరు అంటే ఏ షేరింగ్లో ఉంటారు? నేను ప్రజెంట్ 4 షేరింగ్లో ఉంటున్నాను. ఎందుకు అందరూ ఎవరిని అడిగినా 4 షేరింగ్లోనే ఉంటున్నారని చెప్తున్నారు? బడ్జెట్ ఫ్రెండ్లీ, అది కాక ఫ్రెండ్స్ కొంచెం 4 ఉంటే బాగుంటుందని అన్నాను. అంటే కంపెనీ ఎక్కువ ఉంటుంది, అంటే అలోన్ ఫీలింగ్ రాదు, ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటారు కదా 4 షేరింగ్. అవును, ఎవరో ఒకళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు కొంతమంది జాబ్స్ చేస్తారు, ఒకడు వెళ్తే ఇంకోటి ఉంటాడు అలాగా. ఇప్పుడు 4 షేరింగ్ అంటున్నారు కదా, ఇప్పుడు అందరికీ ఆఫీస్ టైమింగ్స్ కామన్గా 10కి 9:30కి అట్లా ఉంటుంది. బాత్రూమ్లో ఆల్రెడీ ఒక అతను 15 minutes 20 minutes స్నానం చేసింది అనుకో, మీకు లేట్ అవుతుంటుంది ఆఫీస్కి, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు టైం మేనేజ్మెంట్ చేస్తాం. ఒకడు ఒక టైంలో వెళ్తే ఇంకోటి ఇంకో టైంలో అలా. అంటే ముందే చెప్పుకుంటారా? అంటే ఒకే టైం అన్నప్పుడు ఖచ్చితంగా ప్లాన్ చేసుకుంటేనే పనులు అవుతాయి. అంటే దీనివల్ల ఏంటంటే అడ్జస్ట్మెంట్, కలిసి బతకడం ఎలాగనేది కొంచెం అర్థమవుతుంది. ఎప్పుడైనా నైట్ పడుకునేటప్పుడు లైట్స్ ఆఫ్ చేయరు, ఒకరు కావాలని 12 1 వరకు ఆఫ్ చేయరు. అంటే వర్క్ ఉందనుకోండి, అవతల వ్యక్తి లైట్ వేసుకునే వ్యక్తి వర్క్ ఉందంటే ఏం ప్రాబ్లం ఉండదు. కాదు నాకు మూవీ షో వస్తాను దానికి దీనికి అంటే అప్పుడు అందరం కలిసి ఆఫ్ చేస్తాం. అంటే అందరు కలిసి ఒక డెసిషన్ తీసుకుంటాం. ఎక్కువ హాస్టల్లో అల్లరి ముక్కలు బాగుంటారు, అంటే సౌండ్లు ఎక్కువ వస్తుంటాయి, పక్క రూమ్లో అక్కడ ఇక్కడ అరుస్తుంటారు. ఏమన్నా డిస్టర్బెన్స్ అయినప్పుడు, అంటే డిస్టర్బెన్స్ ఉంటుంది హాస్టల్ అసలు ఉండదు. ఎందుకంటే అంటే రూమ్స్లో ఉంటేనే మనకి స్వతంత్రం ఎక్కువ ఉండదు కాబట్టి ఎక్కువ ఉండదు, కానీ హాస్టల్స్లో అయితే అంత డిస్టర్బెన్స్ ఉండదు. మీ హాస్టల్లో మీకు బాగా నచ్చిన కర్రీ ఏంటి? దొండకాయ బాగా చేస్తారా? దొండకాయ బాగా చేస్తారు. అంటే పప్పు పరిస్థితి ఏంటి? పప్పే. పప్పు రోజు ఉంటుందా? పప్పు రోజు ఉంటుంది. మీరు బాక్స్ తీసుకెళ్తారా? తీసుకెళ్తాం. హాస్టల్ ఫుడ్ మరి మీరు తీసుకెళ్ళినప్పుడు బాక్స్ మీ అక్కడ తింటారా? మరి మీ ఆఫీస్లో ఉన్న వాళ్ళు కూడా అది ఒక్కటి తినకుండా చూసుకుంటాను ఎవరు. అంటే వాళ్ళు అడిగితే ఏం చెప్తారు? కర్రీస్ అయితే ఓకే, కానీ పప్పు ఎవరు సామాన్యంగా అడగరు కదా. ఓకే, అందుకు కర్రీస్ అడిగితే ఇస్తాను, కానీ పప్పు అడిగితే సృజన్. మీరు హాస్టల్లో ఉంటారా రూమ్లోనా? రూమ్లో. ఓకే. ఎప్పుడైనా రూమ్లో ఉంటారా? ఓకే. ఎప్పుడైనా హాస్టల్లో ఉండే ఫ్రెండ్స్ దగ్గరికి వాళ్ళ హాస్టల్ విజిట్ చేస్తారా? హాస్టల్ లైఫ్కి, అంటే నువ్వు రూమ్లో ఉంటావు కాబట్టి హాస్టల్లో ఉండే వాళ్ళ లైఫ్ చూస్తే ఏమనిపించింది? మంచి హాస్టల్లో అయితే బాగానే ఉంది. హాస్టల్ ఫుడ్కి ఇంటి ఫుడ్కి తేడా ఏంటి? రూమ్ ఫుడ్కి
అందరి రుచులు ఒక లెక్క ఉండవు కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క లెక్క ఉండవు. హాస్టల్లో ఒక లెక్క వండుతారు, ఇంట్లో ఒక లెక్క ఉండదు. హాయ్, చెప్పండి బ్రో. మీ పేరు? నాగేంద్ర. మీరు హాస్టల్లో ఉంటారా, రూమ్లో ఉంటారా? హాస్టల్లో ఉంటాం, రూమ్లోనే ఉంటాం. ఒక హాస్టల్లో ఉంటాం, రూమ్లో ఉంటాం. ఒక్కొక్కసారి అదే హాస్టల్లో రూము రెండు కలుపు ఇంకా అంటే ఎందుకు అట్లా? అంతే, ఇంకేం చెప్తాం. హాస్టల్లో ఒక్కోసారి ఫుడ్ బాగోదు, రూమ్కి పోతాం, ఫ్రెండ్స్ రూమ్కి పోతాం, ఎలా ఆడితే అయిపోద్ది, మళ్ళీ వాడు ఇటు వస్తాడు, మేము అటు పోతాం, ఇంకా అట్లా జరుగుతుంటుంది. అదంతే. హాస్టల్లో ఉంటే ఏ షేరింగ్లో ఉంటున్నారు మీరు? ఏ షేరింగ్, 3 షేరింగ్. ఒక్కొక్కసారి ఒకటే టైంలో అంటే మీకు ఆఫీస్ టైమింగ్ అవుతుంది, లోపల బాత్రూమ్లో ఇంకో అతను ఉన్నాడు, అప్పుడు పరిస్థితి ఏంటి? అంత రాదు, బాత్రూమ్కి వెయిటింగ్ అది ఏది ఉండదు, ముఖం మీద నీళ్ళు కొట్టుకుని పోవడమే. ఇంకా టైం అయితే అంత టైం ఏమి ఉండదు. ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి, స్నానాలు చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని ఏమి ఉండదు. ఇంకా పోవడమే. ఇంకా కాస్త అంటే ఆఫీస్ బట్టి ఉంటుంది అది. ఇప్పుడు 3 షేరింగ్లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఈగోస్ ఉంటాయి, లైట్ని వాడే ఆఫ్ చేయాలి, ఫ్యాన్ వాడే ఆఫ్ చేయాలి, నేనెందుకు ఆఫ్ చేస్తాను అని అనుకుంటారు కదా, అప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఏముందో, గంట కొట్టుకుంటాం ఆడు నేను. తర్వాత ఎవరికి ఇబ్బంది అయితే వాడు వెళ్ళి ఆపుకుంటాడు. ఇంకా అంతేగాని ఒకటి కోసం ఇంకోటి కాంప్రమైజ్ ఏమి అవడం. తర్వాత ఎవరికన్నా ఇబ్బంది అనిపిస్తే వెళ్ళి ఆపుకుంటా, లేదంటే ఇంకా నైట్ అది అలా వెలుగుతానే ఉంటుంది. ఇంకా హాస్టల్లో ఉన్నప్పుడు ఫుడ్ బాగాలేకపోతే డైరెక్ట్ వెళ్ళి కంప్లైంట్ చేస్తారా, లేకపోతే మనసులో పెట్టుకొని అట్లే ఉంటారా? ఫుడ్ బాగోపోతే అన్నది ఏముండదు. ఫుడ్ బాగోదు హాస్టల్స్లో మ్యాక్సిమం కేసెస్లో. ఇంకేముండదు, ఆ హాస్టల్లో పెట్టుకోవడం, అక్కడ పెట్టుకోవడం, ఇక్కడ పెట్టుకోవడం ఏముండదు. ఏమన్నా ఉంటే కర్రీ తెచ్చుకోవడం, దాన్ని అలా దాంతో ఇంకా ఫినిష్ చేయడం సరిపోద్ది. ఇంకా అంతే. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? జై. మీరు హాస్టల్లో ఉంటారా, రూమ్లోనా? హాస్టల్. ఎలా ఉంది హాస్టల్ లైఫ్? హాస్టల్ లైఫ్ బాగానే ఉంది, ఎంజాయ్ఫుల్ అంతే. ఏంటి జాయ్ఫుల్గా ఉంటుంది. మరి ఫుడ్ పరిస్థితి ఏంటి? ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది బ్రో. అండ్ ప్రాపర్ అయితే ఎస్ఆర్ నగర్ ఉండేది, మేము ఇక్కడ కాదు. సో అక్కడైతే ఫుడ్ మాత్రం బాగానే ఉంటుంది అంతా. మరి ఈ ఏరియాకి ఎందుకు వచ్చారు? జస్ట్ పని మీద వచ్చాము అంతే, ఫ్రెండ్ మీట్ అవ్వాలని వచ్చాము అంతే. ఏ షేరింగ్లో ఉంటారు? 4 షేరింగ్. ఇప్పుడు ఒకటేసారి ఫ్రెండ్స్ అందరూ అంటే ఆఫీస్ టైమింగ్ ఒకటే ఉంటుంది, మార్నింగ్ 9:30 10 లోపల. ఆల్రెడీ బాత్రూమ్కి వెళ్ళి ఒకడు 10 మినిట్స్ స్నానం చేస్తున్నాడు, మీకు ఆఫీస్ లేట్ అవుతుంది, అప్పుడు ఏం చేస్తారు? డోర్లు కొడతాం అంతే కదా, దగ్గర తొందర రావని డోర్లు కొట్టేసేది అంతే, వచ్చేస్తారు బయటికి. లేకపోతే పక్కన ఇంకో బాత్రూమ్ యూజ్ చేసుకొని వెళ్ళిపోవడం అంతే. అంటే ఈగోస్ ఎక్కువ ఉంటాయి కదా హాస్టల్లో ఉన్నప్పుడు, లైట్ వీడియో ఆఫ్ చేయాలి, ఫ్యాన్ వీడియో ఆఫ్ చేయాలి. మా రూమ్ పరంగా అయితే ఎవరికి ఈగోస్ ఏం లేవు బ్రో, అందరూ ఈజీగా కలిసిపోతారు అంతే, ఈజీగా ఫ్రీగానే ఉంటారు. మీ హాస్టల్లో మీకు బాగా నచ్చిన కర్రీ ఏంటి? చికెన్ కర్రీ. ఎప్పుడెప్పుడు చేస్తారు చికెన్? అండ్ వెన్స్డే, సండే. ఎప్పుడైనా కర్రీ బాగాలేకపోతే వెళ్ళి చెప్తారా, మనసులో పెట్టి దాచుకుంటారు? లేదు, ఇన్ఫామ్ చేస్తాం ఖచ్చితంగా. అంటే ఫుడ్ విషయమే కాదు, అండ్ ఫెసిలిటీస్ ఏమన్నా సరిగా లేకపోయినా కూడా ఇన్ఫామ్ చేస్తాను నేను. ఫోన్ చేసి చెప్పడము, వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకుంటారు. అంటే ఫుడ్ బాగాలేకపోయినా అండ్ రూమ్లో సరిగా ఏమన్నా లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ సంథింగ్ ఏమైనా ఫెసిలిటీస్ సరిపోవు కదా, సో వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకుంటారు 1 or 2 డేస్కి. ఎట్లా చిల్ అవుతారు ఎప్పుడైనా ఎంజాయ్ చేయాలంటే ఆఫీస్లో? అట్లేం లేదన్న, నార్మల్గా అంతే, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడం, తిరగడం అంతే. చూసారు కదా వ్యూవర్స్, హాస్టల్ లైఫ్ ఎలా ఉందో అందరూ చెప్పుకుంటున్నారు. హాస్టల్లో ఉన్న వాళ్ళు అందరూ, ముఖ్యంగా హాస్టల్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా 4 షేరింగ్లోనే ఉంటున్నారు. మాకు ఏం ప్రాబ్లం లేదు, కాకపోతే ఆఫీస్ టైమింగ్స్లో అందరం ఒకటేసారి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు మాకు ప్రాబ్లం అయితే ఒకరికొకరు చెప్పుకొని అడ్జస్ట్ అవుతామని చెప్తున్నారు. అలాగే ఫ్యాన్ వీడే బంద్ చేయాలి, అలాగే ట్యూబ్లైట్ వీడే బంద్ చేయాలి అని అప్పుడప్పుడు అనుకుంటాం, కానీ తర్వాత ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత అందరం కలిసి కట్టుగా ఉంటాం హాస్టల్లో అని చెప్తున్నారు. మెయిన్లీ హాస్టల్లో వచ్చేసి ఎక్కువ ఫుడ్ బాగుండట్లేదని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు అడిగిన దాంట్లో చాలామంది ఫుడ్ మాత్రం సరిగా పెట్టట్లేదు. ముఖ్యంగా మాదాపూర్ అయ్యప్ప సొసైటీ లాంటి ఏరియాల్లో ఫుడ్ అయితే అస్సలు బాగోదని డైరెక్ట్ ఓపెన్గా చెప్తున్నారు. ఇంకా చెప్పాలంటే హాస్టల్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది, కంపెనీ ఉన్నట్టుంటుంది ఎక్కువ, ఎందుకంటే ఒకటి లేకపోయినా ఇంకోటి ఉంటాడు, మాట్లాడుకోవచ్చు. లోన్లీ అనే ఫీలింగ్ అయితే హాస్టల్ లైఫ్లో ఉండదు అని చెప్తున్నారు. అదొక అడ్వాంటేజ్ కూడా ఉంది హాస్టల్ లైఫ్లో అని చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో కృష్ణ బాలాపురాలోక.